మీరు వరంగల్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారా? ఆ, మీకు ఓటు హక్కు ఉందా? ఉంది. ఎవరికి ఇద్దాం అనుకుంటారు? ఏ పార్టీకి మొగ్గు చూపిస్తారు? 3 పార్టీలను చూస్తే నాకు తెలిసిన ప్రకారం అయితే బీజేపీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి ఇద్దామని అనుకుంటున్నా. ఎందుకు ఎందుకు అభిప్రాయంతో ఉన్నారు? ఎందుకు అనుకున్నాం అనుకుంటే రాకేష్ రెడ్డి, ఇక రాకేష్ రెడ్డిని కంపేర్ చేసుకుంటే బీజేపీలు ఉన్నాడు సరే అయితమే, కానీ పార్టీని మోసం చేసి పక్క పార్టీ వేయండు. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని మోసాలు చేసింది? విద్యార్థులకు ఉద్యోగాలు రాలే, నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉన్నది, నిరుద్యోగ వృత్తి ఏమీ లేనే లేదు. ఇప్పుడు రాకేష్ రెడ్డి కోటేసి ఆయనని శాసన మండలికి పంపిస్తే ఎంతమంది ఉంటారు వీళ్ళందరూ కలిస్తే? ఇంకొకటి, ఈయన ప్రశ్నించే గొంతుక ఈయన కూడా అని చెప్పుకుంటాడు. మరి అక్కడ ఏం ప్రశ్నిస్తాడు, ఏముంటుంది, ఏందనేది నాకు తెలియదు మొత్తానికి అయితే రాకేష్ రెడ్డిది. ఇక మూడో విషయం అయితే గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఉన్నాడు. అంటే నేను చూసిన ప్రకారం ఒకటే పార్టీని నమ్ముకొని ఉన్నాడు. ఒక పెద్ద మనిషి, వయసు పెద్దగల వ్యక్తి, విద్యార్థి సమస్యలు తెలిసినోడు, విద్యార్థి నాయకునిగా పనిచేసిండు, ఒక ఏబీవీపీ లీడర్గా ఉన్నాడు, తర్వాత యువకుని సమస్యల మీద చేసిండు, యువత సమస్యల మీద పోరాడిండు, ఆఖరికి రోజు పార్టీల మంచి పేరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. రోజు న్యూస్లలో చూస్తాను. ఓ కరుడు కట్టిన నేత, కమిట్మెంట్ ఉన్న వ్యక్తి శాసన మండలికి పంపితే మాత్రం బరాబరు ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీ మెడల్ అయితే వంచుతాడు. విద్యార్థులకు నిరుద్యోగులకైతే న్యాయం చేస్తాడని అనుకుంటానా. నేను మాత్రం ఈసారి మాత్రం నా మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం ప్రేమేందర్ రెడ్డి గారని బీజేపీకి అయితే ఎత్తా. మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారా? చేస్తున్నాం. సో ఎవరికి మొగ్గు చూపిద్దాం అనుకుంటున్నారు? బీజేపీకి గుజ్జుల ప్రేమ నరేందర్ రెడ్డి. ఆయన అంతకుముందు కూడా నిలబడ్డాడు, కాకపోతే ఆయనకు సపోర్ట్ కరెక్ట్ లేక ఓడిపోయిండు. ఈసారి మా తరఫు నుంచి కూడా బాగా సపోర్టింగ్ చేస్తున్నాం. ఆయనే గెలిచే సూచనలు బాగున్నాయి. కేంద్రంలో కూడా బీజేపీ ఉంది. ఇక్కడ కూడా మొన్న అయిన ఎంపీ ఎలక్షన్స్ కూడా బీజేపీ గెలుస్తుందని చాలా నమ్మకంతో ఉన్నాం అందరం. ఇప్పుడు కూడా ఈ ఎమ్మెల్సీ కూడా తనే గెలవాలి. ఎందుకంటే బీజేపీ ఉంటే హిందూయిజం బతుకుతుంది, బీజేపీ లేకపోతే మనం అంతా ఆగమైపోతాం. దానికోసమన్నా బీజేపీని గెలిపించుకోవాలి మనందరం. నమస్కారం, మీ పేరు? సాహిల్ అండి. మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారా? ఇది ఫస్ట్ టైం ఓటు ఉన్నది. ఓకే. సో ఎలా ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఓట్ వేయడానికి? ఎవరిని చూస్ చేద్దాం అనుకుంటున్నారు ఫస్ట్ టైం? ఇక ఫస్ట్ టైం కాబట్టి మనం డెవలప్మెంట్ చేసేటోళ్ళకి ఓటేద్దాం అనుకుంటున్నాం. ఇక మనం ఒక 10 years చూసిన ప్రకారంగా అయితే సెంట్రల్లో మోదీ గారి గవర్నమెంట్లో డెవలప్మెంట్ బాగా అయింది. ఈసారి మన స్టేట్లో కూడా వాళ్ళకి ఒకసారి ఛాన్స్ ఇచ్చి వాళ్ళకి చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మన పేరెంట్స్ పల్ల రాజేశ్వర రెడ్డి గారికి వేసారు ఓటు. ఆయనే ఇమీడియట్ పార్టీ మార్చేసిండు. ఇప్పుడు మనకున్న ఎమ్మెల్సీ క్యాండిడేట్ పర్సన్ బీజేపీలో దగ్గర 10+ years నుంచి ఉన్నారు. అట్లా నమ్మకం ఉన్న వాళ్ళకి ఓటు వేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. మన దగ్గర ఇంకా ఆయన లోకల్ పర్సన్, ఆయన ఓటు వేస్తాడు, మనకు సపోర్ట్ ఉంటాడు. కాబట్టి మనం వాళ్ళకి చేస్తే మన గ్రాడ్యుయేట్స్కైనా, నార్మల్ వేరే వాళ్ళకైనా, నాన్ గ్రాడ్యుయేట్స్కైనా డెవలప్ చేస్తారని చెప్పి ఒక నమ్మకంతో ఓటేద్దాం అనుకుంటున్నాం వాళ్ళకి.